వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు అలాగే ఇచ్చే బాధ్యతలు ఇవి అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం 4 మినిస్టర్ పోస్టులు వచ్చే కేబినెట్ లో 4గురికి అవకాశం దక్కే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఒకటి డిప్యూటీ స్పీకర్, అలాగే ఒకటి చీఫ్ విప్ పోస్ట్, ఈ దాదాపుగా 6 మందికి ఈ కేబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో 2 మంత్రి పదవులకి మళ్ళీ అంటే కొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందులో కీలకంగా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే చూసుకున్నట్టయితే వివేక్ ఏ మంత్రి పదవి వస్తుంది, రాజగోపాల్ రెడ్డికి ఏ మంత్రి పదవి వస్తుంది, అలాగే సుదర్శన్ రెడ్డి కావచ్చు, తర్వాత మల్రెడ్డి, రంగారెడ్డి, అలాగే ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీల నుంచి ఏమో మాదిగలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాదిగలు చెప్తున్నారు. అలాగే మా లంబాడా సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. ఈవెన్ కేసీఆర్ ఉన్న టైంలో అయినా సరే మంత్రి పదవి రావడం అనేది జరిగింది. మరి ఎందుకు మాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే వాకిటి శ్రీహరి, సో మరి వాకిటి శ్రీహరి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. మక్తల్ ఎమ్మెల్యే మొదటిసారి గెలవడం అనేది జరిగింది. సో మరి ఇందులో వెంకటస్వామికి, అలాగే రాజగోపాల్ రెడ్డికి, సుదర్శన్ రెడ్డికి, వాకిటి శ్రీహరికి ఇచ్చే పదవులు ఇవే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఢిల్లీ సమాచారం ప్రకారం వెంకటస్వామికి మున్సిపల్ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా వెంకటస్వామికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గతంలో కేటీఆర్ ఈ మంత్రి పదవిని చేపట్టడం అనేది జరిగింది. అలాగే రాజగోపాల్ రెడ్డికి హోం శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే వాకిటి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి సుదర్శన్ రెడ్డికి ఏం మంత్రి పదవి వస్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వాకిటి శ్రీహరికి బీసీ సంక్షేమం, రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ, సుదర్శన్ రెడ్డికి విద్యాశాఖ. సో మరి విద్యాశాఖ మంత్రి అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంటది అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. తర్వాత ఒకటి చీఫ్ విప్ లో మల్రెడ్డి, రంగారెడ్డి, అలాగే ఒకవేళ డిప్యూటీ స్పీకర్ గా ఎస్టీ లంబాడా నుంచి బాలు నాయక్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇక్కడ కార్మిక శాఖ కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉంది. సో వాకిటి శ్రీహరికి మాత్రం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే సుదర్శన్ రెడ్డికి కార్మిక శాఖ, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. వివేక్ కి హోమ్ మినిస్టర్, రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మరి ఇది కరెక్టా అది కరెక్టా అనేది ఇంకో 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కనుక హోంశాఖ ఇస్తే ఆల్రెడీ అన్నకి ఆర్ఎన్బి మినిస్టర్ గా ఉన్నారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పురపాలక సంబంధించి కీలక మంత్రి పదవిలో ఉన్నారు. ఇంకా హోంశాఖ కూడా నల్గొండకే ఇస్తే నల్గొండకే 3 రెడ్డిలు అవుతారు. కీలక మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి అంటే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది నల్గొండ జిల్లాకి అని చెప్పేసి అదో రకమైన టాక్ వచ్చే అవకాశం ఉంది. మరి వివేక్ కి హోంశాఖ మంత్రి ఇస్తే ఇప్పటి వరకు అంటే వివేక్ మనసులో కూడా హోంశాఖ మంత్రి తీసుకోవాలని చెప్పేసి ఉన్నట్టు కూడా సమాచారం. వివేక్ కి హోంశాఖ మంత్రి ఇచ్చి తర్వాత సుదర్శన్ రెడ్డికి కార్మిక శాఖ, ఎందుకంటే విద్యాశాఖ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని ప్రస్తుతం ఎవరికి ఇవ్వనని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. వాకిటి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఈ 4గురిట్లో ఎవరికి ఏ శాఖ మంత్రి ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.